ఇప్పుడు అదే రింగ్ రోడ్ ఏమిటి అభివృద్ధి అనే కార్యక్రమంలో వస్తున్నాము. చూడండి, రింగ్ రోడ్డు ఇక్కడ ఏర్పడినందువల్ల ముందు పకంగా కొద్దిగా పోతే రిమ్స్ వల్లనే ఇవన్నీ రింగ్ రోడ్డు రావడము ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత. ఈ రింగ్ రోడ్డుకు సంబంధంగా ఇక్కడ వచ్చేసాము. మాంట్ఫోర్డ్ అనేటువంటి స్కూల్ దగ్గరికి వచ్చాము. ఈ సెంట్రల్ సిలబస్ సంబంధించినటువంటి స్కూల్. ఎందుకంటే లోపలికి వెళ్ళాలి, ఉత్తూరుపోతాం పర్మిషన్ తీసుకొని. అభివృద్ధి అంటే ఇట్లా ఒక రింగ్ రోడ్డు రూపకల్పన ఇక్కడ చెందినందుకోసము, రింగ్ రోడ్డు వేసినందుకోసము, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక విద్యా సంస్థ కూడా, విద్యాలయం కూడా ఇక్కడ ఉన్నది. చెప్పాను కదా, టౌన్ నుంచి 7-8 కిలోమీటర్ల దూరంలో. కానీ ఇక్కడికి కూడా పిల్లలను తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు కోసం, రేపు విజ్ఞానము విద్యుత్తు కోసం బోర్డు మీద కూడా చూడండి పెట్టారు వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా విద్యాలయంలో ఏమేమి ఉంటాయి. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ సిలబస్ సంబంధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసి ఉన్నారు. వాళ్ళ స్కూల్కి వచ్చే అవార్డ్స్ అయితేనేమి, పెద్ద పెద్దల నుంచి ప్రశంసలు కూడా తీసుకొని నడుపుతున్నారు. ఉండే క్లాసెస్లో ఏమేమి ఉంటుంది ల్యాబ్లో అనేది కూడా ఇక్కడ బోర్డు మీద క్లియర్గా ఇచ్చినారు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే అభివృద్ధి అనే బాటలో వస్తున్నాను కాబట్టి చెప్పాల్సింది వస్తుంది. ఇది పబ్లిసిటీ ప్రాపగండా మన కోసం కాదు. ఎందుకంటే అభివృద్ధి జరిగితే ఎలా ఉంటుంది, ఒక్క రింగ్ రోడ్డు పడిన దానికే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక రవ్వ ఏర్పరిచిన దానికే రోడ్డులో ఇన్ని విద్యా సంస్థలు అయితేనేమి, ఒక పక్క ప్రభుత్వం తీసుకుని ఇందిరానగర్లో అక్కడ డెవలప్మెంట్ బాగా చూసాము. ఒక్కొక్కటి ఇంకా ముందుకు పోదాము. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వస్తున్నాను, తెలియజేయాలి కాబట్టి. ఒక తూరి మళ్ళా చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ. బాయ్.